ధనుంజయ్ మీరు అలాగే హోల్లో ఉండండి. ఇక నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పోలీసులైతే కఠిన ఆంక్షలు కూడా విధిస్తూ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, పోలీసులు ఆంక్షలు కూడా గట్టిగానే చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువత ఎలా తీసుకుంటుంది అనుకోరు? బ్రాహ్మణి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జిల్లాల ఎస్పీలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని జిల్లాలు, అది కడప, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అన్ని జిల్లాల ఎస్పీలు, డిఐజీలు కూడా ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి దిశానిర్దేశాలు, ఎలా ఎంజాయ్ చేసుకోవాలి, ఎంతవరకు ఆంక్షలు ఉన్నాయి, అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే సెలబ్రేషన్ అనుమతుంది. అలా అనుమతించినప్పుడు కొన్ని పాసలు అయితే సర్వ్ చేస్తారు. ఆ సర్వ్ చేసిన పాసలు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, లేని వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి గలాట చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘిస్తే విశాఖపట్నంలో పర్టికులర్ గా 3 నెలల పాటు వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారమే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. ఏదైతే పబ్లకు కానీ, ఏదైతే హోటల్స్ కానీ ముందస్తు అనుమతులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ నిబంధనల ప్రకారమే ఈ సెలబ్రేషన్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా, ఇది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఆ గ్రూపుల్లో విషెస్ చెప్పుకోవడం, ఈ నైట్కి ఎక్కడ కలుసుకోవాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆల్రెడీ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కానీ మాదక ద్రవ్యాలు, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సేవిస్తే గనక తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంటది. అది ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టే కూడా ఈ ఇయర్ కూడా, అంటే పాత సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువతంతా ఫుల్ కేరింతలు కొడుతూ జోష్ గా ఉన్నారు. కొంతమంది అయితే పూర్తిగా హిందువులు అయితే కొంతమంది న్యూ ఇయర్ ని ఇప్పుడు కాకుండా ఉగాదిలో సెలబ్రేట్ చేసుకుంటాం, అది స్వచ్ఛమైన తెలుగు ఉగాది మాకని కొంతమంది చెప్తూ ఉంటే, మరికొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇంట్లో కేక్ కట్ చేసుకొని సాంప్రదాయబద్ధంగా దేవాలయాలకు వెళ్ళి చాలా గౌరవప్రదంగా చేసుకుందామని మరికొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఆ షడ్రుచులు ఉన్నట్టే ఉగాదికి ఈ సంవత్సరానికి కూడా ఇంగ్లీష్ న్యూ ఇయర్ కూడా మంచి చెడు కూడా ఉంటాయి. ఒకసారి దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక నితీష్ కుమార్ సెంచరీ మంచి జోష్ నింపింది. కోనేరు హంపి చెస్ లో రాణించి మంచి జోష్ దేశవ్యాప్తంగా ప్రజలకంతా అందించింది. అదేవిధంగా అత్యధిక జనాభా ఉన్న హిందువులకి ఏదైతే అయోధ్య నిర్మాణం ఈ సంవత్సరమే నిర్మాణం జరిగి ప్రారంభించడం కూడా అందరూ కూడా నెటిజన్లందరూ కూడా వెళ్ళారు. అందరూ సుపీరియర్స్ కి ఆహ్వానం అందింది. నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల నుంచి పిలిచారు. అదంతా శుభపరిణామంగా చెప్పుకుంటూ ఉంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గాని, టాటా అధినేత గాని అలాంటి మరణం కొంత తీవ్ర కలచతను మిగిల్చింది మనకి. అదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అది మనకి లడ్డూలో కల్తీ, అంటే ఎందుకంటే అంతర్జాతీయంగా గుర్తింపున్న వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందనేది ఒక విషాదంగా చెప్పుకుంటే, అలాగే బుడమేరు విజయవాడను వరదలు ముంచెత్తిన ప్రాంతాన్ని కూడా ఒక విషాదంగా చెప్పుకోవచ్చు. అలాగే కాదంబరి జత్వాని కేసు ఏదైతుందో, ఎందుకంటే ముంబై నటి ఆవిడ మొత్తం బాలీవుడ్ లో కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మన కీర్తి ప్రతిష్టలు దిగజారే విధంగా కూడా కాదంబరి జత్వాని కేసుని చెప్పుకుంటే ఇలాంటి విషాదాలు మిగిలిస్తే, అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తిగా కూడా డ్రోన్ షో నిర్వహించారు. పూర్తిగా డ్రోన్ షో నిర్వహించి దేశవ్యాప్తంగా ఉండే అన్ని డ్రోన్లన్నీ తీసుకొచ్చి విజయవాడ కేంద్రంగా కూడా పూర్తిగా షో చేయడంతో ప్రజల్లో కొంత అవగాహన పెరిగింది. అలాగే ఇప్పుడు కూడా డ్రోన్ కెమెరాల ద్వారానే విశాఖపట్నం సిపి కూడా రేపు నుంచి పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. అలాగే ఏఐ విధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం, అలాగే త్వరలో ఆంధ్రప్రదేశ్కి రానున్న కొత్త కంపెనీలు, అలాంటి పెట్టుబడులు, ఈ నటి మీద కూడా మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. గడిచిన 6 నెలల్లో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ప్రభుత్వంలో మంచి పనులు జరిగినాయి, జోష్ నింపే కార్యక్రమాలు జరిగాయి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే న్యూ ఇయర్ 2024 కొన్ని విషాదాలు మిగిలిస్తే కొన్ని తీపి గుర్తులు కూడా మిగిల్చింది. లైఫ్ టైం గుర్తుండిపోయే తీపి గుర్తులు కూడా మనకి మిగిలి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ 1 గంట వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఏవైతున్నాయో చాలా చోట్ల అంటే సాంగ్స్ కాంపిటీషన్స్ పెట్టారు, అలాగే పిల్లలకు ముగ్గులు పోటీలు పెట్టారు, అలాగే టాలెంట్ షోలు పెట్టారు. చాలా షోలు కూడా పెట్టి వాళ్ళకు ఉత్తేజం నింపే పరిస్థితి అయితే ఉంది. ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు, ఎందుకంటే ఇటీవల మనం చూసుకున్న సంజయ్ థియేటర్ ఘటన కొంత కలచ వేసింది, నిర్వాహకుల వైఫల్యం క్లియర్ గా కనిపించిందని కూడా మనం తెలియవస్తా ఉంది. సో ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారో ఆ చేసుకున్న వాళ్ళు, ఆ నిర్వాహకులు పూర్తి అలర్ట్ గా ఉంటూ పోలీసులు ఇచ్చిన ఆంక్షల్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. విజయవాడ వంటి కేంద్రాలు చూసుకుంటే కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెంజ్ సర్కిల్ కానీ మూసేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 నుంచి తెల్లవారు 6 వరకు కూడా. అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ విశాఖపట్నంలో, ఆ తిరుపతి, గుంటూరు లాంటి ప్రధాన కేంద్రాల్లో కూడా కొంత మూసేయమని చెప్పారు. అదేవిధంగా రోడ్లు కూడా, రద్దీగా ఉండే రోడ్లలో కూడా తీవ్రమైన ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏవైనా పోలీసులు విధించిన నిబంధనలకు అనుగుణంగానే ప్రయాణం చేయాలి తప్ప హద్దు మీరితే మాత్రం చర్యలు తప్పవని సుస్పష్టమైన ఆదేశాలు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇచ్చారు. డీజీపీ ద్వారకా తిరుమలలో అయితే ప్రెస్ మీట్ పెట్టి గతంలో గడిచిన 5 ఏళ్ల క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు క్రైమ్ రేట్ ఎలా ఉంది,
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎలా ఉన్నాయి, ఆర్థిక నేరాలు ఎలా ఉన్నాయి, హత్యలు ఎన్ని జరిగాయి, అప్పటికి ఇప్పటికున్న క్రైమ్ శాతం ఎంత డిఫరెన్స్ ఉంది, అలాగే జైల్లో ఖైదీలు జరుగుతున్న ఇబ్బందులు ఏంటి, అన్ని అంశాల మీద కూడా కూలంకుషంగా కూడా ఈరంతా కూడా చర్చించి ప్రెస్ మీట్ పెట్టి మీడియా కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే 2025కి ఆగమనం స్వాగతం పలుకుతున్నప్పుడు ఎలాంటి విషాదానికి గురి కాకుండా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టకుండా బయటికి వెళ్ళిన యువత జాగ్రత్తగా ఇంటికి వచ్చేలా ఉండాలని మాత్రం అందరూ సూచనలు చేస్తున్న పరిస్థితి. ఆ దిశగానే 2025కి వెల్కమ్ చెబుతూ పూర్తిగా కూడా 2024 గుడ్ బై చెబుతూ అంటే ఎంజాయ్ చేయాలి, సెలబ్రేషన్ చేసుకోవాలని పూర్తిగా సూచనలు అయితే ఉన్న పరిస్థితి ఉంది బ్రాహ్మణి. అయితే వాసు చెప్పండి, అంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్లు 2024లో మంచి చెడు అలాగే విషాదాలు ఆనందాలు కూడా చక్కగా వివరించారు, అలాగే గుర్తు చేశారు. అలాగే చెప్పండి, అంటే నూతన సంవత్సరం ముసుగులో డ్రగ్స్ కానీ మద్యం కానీ అంటే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగే ఆ ముసుగులో ఎక్కువగా ఎంజాయ్మెంట్ కి సంబంధించి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. దీనిపై పోలీసులు ఏమని సూచిస్తున్నారు? ఖచ్చితంగా బ్రాహ్మణి, ఎందుకంటే 2 లక్షల కిలోలు చెప్పున 2 సార్లు అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రాంతంలో పూర్తిగా గంజాయి ధ్వంసం చేయడం జరిగింది. అంటే 2 లక్షల కిలోలు అంటే ఒకసారి 2 లక్షల కిలోలు, మరొకసారి 2 లక్షల కిలోలు, అంటే సుమారు 4 లక్షల కిలోలు గతంలో గంజాయిని ఇక్కడ బర్న్ చేశారు, కాల్చారు. కనిపించిందే 2 లక్షల కిలోలు అయితే కనిపించకుండా ఎన్ని లక్షల కిలోలు బయటకు వెళ్ళిపోతా ఉంది, ఎన్ని లారీలతో బయటకు వెళ్ళిపోతుంది. వీళ్ళు పట్టుకునే కేసులు చిన్న చిన్న కేసులు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు స్మగ్లర్లు దొరకడం, లేదంటే ఏదో రైల్వే స్టేషన్ లో బ్యాగులు దొరకడం, లేదా చిన్న బైక్ మీద దొరకడం, చిన్న కారులో దొరకడం. కానీ లారీలే తరలిపోతా ఉన్నాయి. వాటిని నిషేధించాల్సిన అవసరం ఉంది. అలాగే విధంగా చూసుకుంటే పోలీస్ రికార్డుల ప్రకారం 8,000 ఎకరాల్లో మన్యంలో సాగు జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆ సాగు తీసేసి కొత్తగా మనం ఏదైనా పైరు పంటలు, ఈ స్పైసెస్, పసుపు, లేదంటే పిప్పలి ఇలాంటి పంటలు వేద్దామని చెప్పి ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా టూర్లో ఇచ్చి యువతకి దిశానిర్దేశం చేసి పంటల్ని చెయ్యొద్దు, గంజాయి పండించొద్దని చెప్పారు. దానికి సంబంధించి పాడేరు జిల్లా కలెక్టర్ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు అవగాహన సదస్సుకి. అయినప్పటికీ ఆ పోలీస్ గణాంకాలు 8,000 చెప్తున్నప్పటికీ కూడా మీడియా గణాంకాల ప్రకారం మనకున్న అంచనాల ప్రకారం 24,000 ఎకరాల్లో ఏఓబిలో సాగు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. 8,000 ఎకరాలు పోలీస్ రికార్డులు ఉంటే మనకు తెలిసింది 24,000 ఎకరాలు సాగు జరుగుతూ ఉంది. దాన్ని ఎప్పుడు కాల్చాలి, ఎలా కాల్చాలి, దాన్ని నిర్వహించిన తర్వాత మాత్రమే ఇక్కడ సేఫ్ గా ఉంటారు పిల్లలు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ల కాలంలో కూడా డ్రగ్స్ కి గంజాయికి బానిసై పిల్లలు అదుపు తప్పి కుటుంబ సభ్యుల మాట వినకుండా, పెద్దల మాట వినకుండా విచ్చలవిడిగా వ్యవహరించిన తీరు అదంతా కూడా ఇప్పుడు అబాలిష్ అయ్యి రూన్ అయ్యి కొత్త జీవితాలకి ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త ప్రయోగాలు, ఉక్కుపాదం అంటే గంజాయి మీద ఉక్కుపాదం మోపడం, ఇటు హోమ్ మినిస్టర్ అనిత కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా సుస్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం, ఇలాంటి ఘటనల మీద కొంత నిర్వీర్యం జరిగితే మీరు అడిగిన ప్రశ్నకి కొంతవరకు అవకాశం ఉంటది. ప్రభుత్వం గ్రాడ్యువల్ గా తీసుకురావాలి. అదేవిధంగా డ్రగ్స్ ప్రభావితం ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఉన్నప్పటికీ కూడా విశాఖ లాంటి కేంద్రంలో చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో కూడా మరికొంత ఉంది. ఇవన్నీ కూడా ఎలక్ట్ గా తగ్గించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు.